ప్రవేశించడానికి ఇక్కడంతా సిద్ధపాటు జరుగుతున్నది. ఏమంటారమ్మా? సిద్ధపాటు అనేది ఇక్కడ జరుగుతున్నది దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడనే మనము ఏం చేయాలా? మన పిలుపుని, మన ఏర్పాటుని నిశ్చయంగా చేసుకోవాలన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనగా స్తోత్రం, ఇది ఇరుకు మార్గం, ఇది విశాల మార్గం కాదండి. నామకార్థమైన జీవితం కాదు. కనుకుంటారు, చాలా మంది కనుకుంటారు, కానీ ఇందులో ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. చాలా తక్కువ మంది. స్తోత్రం. ఎవరైతే దేవుడు ప్రేమిస్తున్నాడో, ఎవరైతే దేవుడు స్తోత్రం అనే సంకల్పంలో ఉన్నారో అటువంటి బిడ్డలకు ఇది ప్రత్యక్షపరచబడి, హల్లెలూయా, ఈ వాక్యము ప్రత్యక్షపడి వాళ్ళ మనసు, వాళ్ళ హృదయాన్ని దేవుడు తెరుస్తేనే ఈ సత్యము వాళ్ళకి అర్థం అవుతుంది. లేకుంటే అర్థం కాదు, లేకుంటే అర్థము కానే కాదు. స్తోత్రం. కాబట్టి ఆ సంకల్పంలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరాని మనము స్తోత్రము, మనకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి వాక్యం మనకు అర్థమవుటట్టుగా దేవుడు మనకు కృప చేసిండు అన్నమాట. అయితే మనం గమనించాలా స్తోత్రం, దీన్ని గట్టిగా పట్టుకునేట్లయితే అందులో మనము డౌటా లేదు. ఇక్కడ కనీసం రోడ్లు కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, వాహనాలు కనబడుతున్నాయి, మనుషులు కనబడుతున్నారు. కానీ మనం వెళ్ళే దేశము రోగాలు లేవు, ఆర్థిక ఇబ్బంది లేదు. ఎప్పుడు చూసినా ఆ రాజ్యంలో స్తోత్రము, దానికి గొర్రెపిల్లనే దీపం. కాబట్టి ఆ రాజ్యంలో ఎప్పుడు చూసినా గడియారం లేదు, అమాస పున్నము లేదు. స్తోత్రం. ఎప్పుడు చూసినా అక్కడ ఏముంటదమ్మా? ఇంకేముంటది? స్తుతి, మహిమ, ఆరాధన. స్తుతి, మహిమ, ఆరాధన. ఇక్కడ అందుకోసం సేవకులు చెప్తారు, దేవుని ఆరాధించండి. మనం పోయే దేశము ఉట్టి దేశం కాదండి. దేవుడు ఆరాధింపబడుతున్న స్థలం అతి పరిశుద్ధ స్థలం. ఆ స్థలంలో చెట్లు, పుట్టలు, గట్టులు, అమాస, లైట్ ఏముండదు. స్తోత్రం. ఎప్పుడు దేవుని ఆరాధన ఉంటుంది. స్తోత్రం. అక్కడ ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉన్నది. ఇటు పక్క 12 మంది, ఇటు ఒక 12 మంది, 24 పెద్దలు కూర్చొని ఉన్నారు. స్తోత్రం. అవునా కదా? వాళ్ళు కూర్చున్న తర్వాత స్తోత్రం, దేవుడు ప్రభు అయిన క్రీస్తు సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆ 24 పెద్దలు ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? ఆ లోకం సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారా? కాదండి. వాళ్ళు దేవుని ఆరాధన చేసేటప్పుడు ఒక పని చేస్తున్నారు. వాళ్ళ తలల మీద ఏమున్నాయండి? ఏం కిరీటాలు? మరి మహిమ కిరీటాలే కదా. స్తోత్రం. కూర్చున్న వారు ఎవరు? స్తోత్రం. కిరీటానికి ఎక్కువ వాళ్ళు ప్రిఫరెన్స్ అనగా ఏమంటారు, ప్రాముఖ్యత ఇచ్చినారా? లేకుంటే దేవుని ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినారా? వాళ్ళు ముందు దాని గురించి చెప్తా మీకు కొన్ని మాటలు. వాళ్ళు కిరీటానికి వాళ్ళు అంత ఇవ్వలేదు, కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ సింహాసనం మీద కూర్చున్న సర్వశక్తి కలిగిన సృష్టికర్త అయిన దేవుని ప్రాముఖ్యత ఇచ్చారు. కాబట్టి ఆ కిరీటాలు తీసి పక్కకు పెట్టి దేవునికి సాగిలపడ్డారు. స్తోత్రం చెప్తామా? ఆమేన్ చెప్తామా? దేవునికి సాగిలపడ్డారు. కాబట్టి మా స్తోత్రం. అటువంటి రాజ్యానికి దేవుడు మనల్ని పిలిస్తే మనం ఏ పార్టీ వాళ్ళని ఒకసారి మీరు అర్థం చేసుకుంటే, ఈ లోకంలో మనం ఎంత తగ్గింపు జీవితం ఉండాలా, ఎంత వినయ విధేయత కలిగి ఉండాలి. అవునా కదా? ఎక్కువ శాతము మనము దేవునికి లోబడాలా, వాక్యానికి విలువ ఇవ్వాలా. వాక్యం తెలిపిస్తుంది, నువ్వు నన్ను కనపరిస్తే నేను నిన్ను కనపరుస్తాను. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే నేను నిన్ను నిర్లక్ష్యం చేస్తా. ఇది పరలోకం యొక్క నియమం అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కూర్చున్నా, లేచినా, తిరిగినా కానీ మనకు ఆ మహిమలో ప్రవేశించబోతున్నాం ఒక దినం. కాబట్టి ఆ రాజ్యంలో మనము దేనికి ఎక్కువ కూడా ప్రాముఖ్యత ఇవ్వద్దు, దేవుని కంటే, ప్రభు కంటే. అవునా కదమ్మా? స్తోత్రం. ఆయననే మన ఆధారం అన్నమాట. అవునా? స్తోత్రం. అందుకోసం ఇప్పుడు చదివిన వాక్యం కొన్ని నిమిషములు మీకు చెప్తాను. చూడండి. ఒక రాయి తీసుకొని దాన్ని నిలబెట్టి మిస్పాలు, అవునా కదమ్మా? దానికి ఏమని పేరు పెట్టినాడు అంటమ్మా? ఎబెనేజర్. అప్పుడు చూసినట్టయితే ఇంకో మాట చూడండి. న్యాయాధిపతులు చివరి అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. చాలు. ఆ దినములలో ఏం లేడంటమ్మా? ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడంట. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చునంటే జీవిస్తున్నారు అన్నమాట. అన్న కదమ్మా? చూడండి అమ్మా, చూడండి. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు వీళ్ళు తమ ఇష్టానుసారమైన మార్గంలో పోయేటోళ్ళు అన్యులా లేకుంటే ఇజ్రాయేలులా? రాజు లేడు.
తర్వాత ఇక వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవితము విచ్చలవిడిగా అయిపోయింది. ఉదాహరణకు చెప్పినట్టయితే దేవుని బిడ్డలారా, ఇంటికి యజమానుడు పురుషుడు కాబట్టి ఆ పురుషుడు ఇంట్లో ఉన్నప్పుడు భార్య పిల్లలు ఒక క్రమంతోనే ఉంటారు, టైంకి వస్తారు, పద్ధతిగా ఉంటారు, అవునా కదా? ఆ ఇంటికే పురుషుడు లేడనుకోండి, ఎట్లుంటుందమ్మా చెప్పండి? ఎట్లుంటుంది? ఇంటి పరిస్థితి ఎట్లుంటుంది? ఆవుజా ఉంటుంది. ఎప్పుడు పిల్లలు వస్తారో, ఎప్పుడు వెళ్ళిపోతారో, పిల్లలు ఎవరితో సోబత్తు చేస్తున్నారో, పిల్లలు ఎక్కడ పోతున్నారో, చదువుకుంటున్నారా లేదా, సినిమాలు చూస్తున్నారా, లేకుంటే దీనికి వాళ్ళు ఎక్కడెక్కడ అయిపోతున్నారు అనేది తల్లి కనిపెట్టలేదు. తండ్రి ఉంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, భయపెట్టిస్తాడు, కావాలని దండిస్తాడు కూడా, భయం వేరేగుంటుంది. అదే తండ్రి లేకపోతే పిల్లలు విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టమైన రీతిగా ఎదిగేటప్పుడు దురలవాట్లు వచ్చేస్తాయి, దురసోబత్తు వచ్చేస్తుంది, అవునా కదమ్మా? తల్లి మాట వింటారా? వినరు. అదే విధంగా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాళ్ళకు రాజు లేడో, దేవుని భయం లేదో, ఇశ్రాయేలు ప్రజలు స్తోత్రం తెగిన గాలిపటాల వల్ల అయిపోయిన వాళ్ళు ఏమైపోయినారండి? తెగిన గాలిపటం. స్తోత్రం. నాలుగ మీద దేవుడు ఉన్నాడు కానీ దేవునికి వాళ్ళు లోబడతలేరు. దేవుడు చూస్తున్నాడా అనుకుని ఒక వాళ్ళలో నిర్లక్ష్యతనము, ఒక సోమరితనము, ఒక తిరుగుబాటు వాళ్ళలో రాగానే ఏమైపోయింది? వాళ్ళు దేవుని విడిచిపెట్టేసి వాళ్ళకి ఇష్టమైన రీతిలో వెళ్ళిపోతున్నారు. ఆపుతారా ఎవరైనా? వాళ్ళు ఆపరు. అయితే స్తోత్రం, ఎప్పుడైతే వీళ్ళకి ఇష్టమైన సారమైన జీవితం జీవిస్తున్నారో భయం లేదు, అడ్డు లేదు, అడ్డు లేదు, లేదు ఇక. అయితే ఆ కాలంలో చూసినట్లయితే కొన్ని మాటలు చెప్తాను, మీరు గ్రహించాలి. ఆ కాలంలో చూసినట్లయితే వాళ్ళకు రాజు లేడు, ముందు నడిపించేవాడు లేడు, ఉపదేశించేవాడు లేడు, ఒక నాయకుడు లేదు, ఒక క్రమంలో వాళ్ళకు నడిపించాలని అక్కడ లేదు. కాబట్టి వాళ్ళు దారి తొలగిపోయినారు. దారి తొలగిపోయిన తర్వాత శత్రువులకు తెలిసిపోయింది. ఎవరండి వీళ్ళు? శత్రువులు ఎవరమ్మా? చూసినట్టు దేవుని గ్రంథంలో ఫిలిస్తీన్లు ఉన్నారు. ఈ ఫిలిస్తీన్లు కూడా ఎవరు? ఫిలిస్తీన్లు ఎవరు? నోహవు నుంచి రెండో కొడుకు అయిన యాఫేతు నుంచి వచ్చిన సంతానం అయింది. ఆదికాండం 10వ అధ్యాయంలో ఇది ఉన్నాయి. ఈ ముగ్గురు కొడుకులకి వెళ్ళి 70 మనుషులు వచ్చినారు, అంటే 70 జాతులు బయటకు వచ్చేసినారు. అందులో ఒక తెగ ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలులో యాపోతు రెండో కొడుకు ఎవరు కొడుకు అమ్మా? నోహవు. నోహవు ఎవరు? దేవుని దృష్టిలో నీతిమంతుడు. అంటే ఎవరికి వెళ్ళి వచ్చింది ఈయన? ఇశ్రాయేలులో ఈ ఫిలిస్తీన్లు ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. కాకపోతే ఏంటిదంటే వీళ్ళు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు, కక్షలు సాధిస్తారు, పీడిస్తారు, భయపెట్టిస్తారు, తరుముతారు. వీళ్ళు సుఖంగా శాంతిగా జీవింప చేయాలన్నమాట, వీళ్ళు నివసించనియరు. ఇటువంటి ఫిలిస్తీన్లు ఏం చేసినారు? ఎప్పుడైతే వీళ్ళు దారి తొలగిపోయినారో, అదుపు తప్పిపోయినారో, దేవుని భక్తి భయం లేదు కాబట్టి ఆరాధన తప్పిపోయినారో, వాక్యంలో ఎప్పుడైతే నిలిచి లేదో, బలులు ఎప్పుడు ఆగిపోయినావో, శత్రువులు లేవడం మొదలు పెట్టినాడు. స్తోత్రం. శత్రువు ఎప్పుడైతే దేవుని బిడ్డలారా లేవడం మొదలు పెట్టినాడో, స్తోత్రం. అయితే వీళ్ళలో నడిపించే నాయకుడు లేడు, దేవునితో సంబంధం కలిగిన నాయకుడు లేడు, అభిషిక్తుడు లేడు. దేవుని దగ్గర కూర్చొని స్తోత్రం, ప్రభా మరి శత్రువులు రాబోతున్నారు, మేము ఏమి చేయాలా, మా పరిస్థితి ఏంటిది అనే స్తోత్రము మధ్యవర్తి అయిన సేవకుడు లేని కారణాన్ని బట్టి వీళ్ళు సొంత నిర్ణయం తీసుకోవడం మొదలు పెట్టినారు. స్తోత్రం. ఎవరు? ఇశ్రాయేలులే. స్తోత్రం. హల్లెలూయా. అయ్యా మనం బలశాలులం కదా, ఎన్నో యుద్ధాలు చేసినాం, అవునా కదా, మనకు అనుభవం ఉన్నది. ఆ ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు మనం ఎందుకు ఆగాల? మనం కూడా యుద్ధశూరులు మనలో ఉన్నారు, మన దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి, రండి వాళ్ళతో మనం పోరాటం చేస్తామని నడిపించే నాయకుడు లేని కారణాన్ని బట్టి, దేవుని యొక్క ఉపదేశము సందేశము పొందుకోలేని కారణాన్ని బట్టి సొంత ఎప్పుడైతే వాళ్ళు స్టెప్ చేసినారో, దేవుని బిడ్డలారా ఆ దినము చూసినట్లయితే 4,000 మంది చనిపోయినారు. ఎవరి చేతిలో? ఫిలిస్తీన్ల చేతుల్లో. స్తోత్రంలో కుక్క సాగు సచ్చినారు. ఏరి స్తోత్రం, దేవుని ప్రజలే, కానీ వాళ్ళ మధ్యలో ఎవరు లేరమ్మా? నడిపించే నాయకుడు లేడు, దేవునితో సంబంధం కలిగిన నాయకుడు లేడు, దేవుని ఆలోచన పొందుకునే నాయకుడు లేని కారణాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడైతే స్తోత్రం తెగిన గాలి పట్టాలు లెక్క ఉన్నారో, ఎప్పుడైతే యుద్ధం వచ్చినో ఆ వెనుకటి అనుభవం గుర్తు చేసుకున్నారు. మేము కూడా యుద్ధాలు చేసినాం కదా, మాకు కూడా తెలుసు కదా, ఎందుకు వాళ్ళతో మేము పోరాటం చేయలేమా, దేవుడు మనకు తోడున్నాడు అని అనుకుంటూ దేవునితో వీళ్ళు దూరం జీవిస్తున్నప్పుడు దేవుడు సాయం చేశాడా? ఇంతమంది చనిపోయినారండి, 4,000 మంది చనిపోయినారు. చూడండి, 4,000 మంది చనిపోయిన తర్వాత కొంచెం జ్ఞాపం మళ్ళా వచ్చేది, మళ్ళీ వీళ్ళు కొంచెం పుంజుకున్నారు. ఇది ఎక్కడ జరుగుతున్నట్టున్నారు? ఈ 4,000 మంది ఎక్కడ చనిపోయినారు?
మిస్పాలో. ఎక్కడ చనిపోయినారమ్మా? మిస్పాలో చనిపోయారు 4,000 మంది. మళ్ళీ కొంచెము పుంజుకున్నారు. పుంజుకున్న తర్వాత నాయకుడు లేడు కదమ్మా, మళ్ళా వీళ్ళు కూడుకున్నారు. అరే మనం ఎందుకు ఓడిపోయినాం? అసలు సంగతి ఏంటిది? జీవంగలుగా దేవుని మనము బిడ్డలం కదా, దేవుడు మన పక్షంగా ఉంటాడు కదా, ఓడిపోయి కారణం ఏంటిది అని అన్ని బర్జన చేసుకొని అందులో ఒక పెద్ద మనిషి అన్నాడు అనమాట. అది కాదయ్యా, మనం అసలు ఓడిపోయే కారణం ఒకటి నాకు తెలుస్తుంది, నాకు ప్రేరేపణ వస్తుంది. చెప్పు మరి ఏంటి అది? మనం ఎంతమంది ఉన్నాము కదా, మన మధ్యలో దేవుని మందసము లేని కారణం బట్టి ఓడిపోయినాం. ఏమంటున్నాయినా? మనం ఇజ్రాయేలులమే. మన మోషేయకు స్తోత్రము, దేవుడు కొండ మీద స్తోత్రం, ధర్మశాస్త్రం ఇచ్చిన చూసినావా స్తోత్రం. ఆ మందసము మన మధ్యలో లేని కారణాన్ని బట్టి మనము ఓడిపోయినాం. ఇది అందరికీ ఆలోచన వచ్చింది. రాగానే తడు స్తోత్రము, మహిమగల స్తోత్రము. దేవుని బిడ్డలారా, ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఆలోచన ఏంటిది? యుద్ధంలో 4,000 చనిపోయింది. 4,000 చనిపోతే స్తోత్రం మిస్పాలో తెగిన స్తోత్రము తలలు, మొండ్యాలు, రక్త ఏరులై పారింది. అన్నలు, తమ్ముళ్ళు, మామలు, బామ్మర్దులు అందరు హతమైపోయినారు. ఆ మిస్పా అనగానే వీళ్ళు కొనుక్కొచ్చేస్తాను. ఎందుకు? 4,000 మంది చనిపోయినారు అన్నమాట. తర్వాత చూసినట్టయితే మళ్ళీ కోలుకున్న తర్వాత మళ్ళా కారణం ఏంటంటే మా మధ్యలో మందసం లేని కారణాన్ని బట్టి మనం ఓడిపోయినామని వీళ్ళు ఏం చేస్తున్నారు? స్తోత్రం వాళ్ళ మధ్యలో మందసము తీసుకొని వస్తున్నారు. ఇది మంచిదంటారా? మళ్ళా వీళ్ళు ఏమైనా పొరపాటు చేస్తున్నారా? మందసం లేదు, తీసుకొద్దాం. మందసం తీసుకొచ్చినారు. అసలు మోయాల ఎవరు? మోయాల ఎవరమ్మా? మందసం ఎవరు మోయాల? ఎల్లయ్యమ్మలో మోయొచ్చా? అభిషేక్తం పిలుపు లేదు, ఉపదేశము తెలియదు, పునాది సిద్ధాంతాలు ఏం తెలియదు. నేను మోస్తా అంటే అవుతుందంటారా? నువ్వు మోసేది ఎవరిని? మహిమగల మందసం. అది ఏమున్నాయి అందులో? స్తోత్రం. బంగారు మన్నా పాత్ర ఉంది. 40 సంవత్సరాలు స్తోత్రం ఇశ్రాయేలులని అరణ్యంలో పోషించిన ఆ పాత్ర అందులో ఉన్నది. ఇంకేముందమ్మా? చిగురించిన కర్ర ఉన్నది. ఇంకేముందండి? ధర్మశాస్త్ర సంబంధమైన పలుకలు అందులో ఉన్నాయి. ఈ 3 డిఫరెంట్ అనుకోండి స్తోత్రం. మళ్ళీ ప్రభు చిత్తం అయితే మనం తెలుసుకుందాం. అది అవునా? అవి అందులో ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకొని వచ్చేసారు వీళ్ళు. ఎప్పుడైతే వచ్చేసినారో దేవుని బిడ్డలారా గమనించండి మంచిగా. ఆ రాగానే వాళ్ళకి ఏమొచ్చింది? ఎత్తుకున్నారా? గొప్ప ఉద్యమం వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? కొంచెం కేకలేస్తున్నారు. ఈ కేకలు ఎక్కడి వరకు వెళ్ళినాయంట? ఫిలిస్తీన్లు ఎక్కడైతే నివసిస్తున్నారో అంతవరకు అయిపోయింది. అప్పుడు ఆ ఫిలిస్తీన్లు స్తోత్రంలో ఎవరా ఇంత పెద్ద సపోర్ట్ వినబడుతుంది, ఏం సంగతి? ఇజ్రాయేలు గుడారంలో ఏం కథ అనుకుని ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతున్నారు. ఈ ఫిలిస్తీన్లు వేస్తుంటే అమ్మా మీకు చెప్తా కొన్ని మాటలు. వీళ్ళు ఈ దినాలలో చూసినట్టయితే వాళ్ళకు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, ఆజన భావులు ఉంటారు. కనికరం, క్షమ వాళ్ళ దగ్గర ఉండదు. 3వ విషయం ఏంటి తెలుసా? వీళ్ళు 7 రోజులు పండుగ చేసుకుంటారు. 7 రోజుల పండుగల అన్లిమిట్ తాగుతూనే ఉంటారు. లిమిట్ లేకుండా మాంసం తింటారు. ఆ తిన్న తాగిన మత్తులో వావి వరుసలు మర్చిపోతారు. వీళ్ళు భయంకరమైన పాపాలు చేస్తారు. అంతేకాదు వీళ్ళు విగ్రహారాధికులు. 3వది స్తోత్రం చూసినట్టయితే వీళ్ళు 5 పట్టణాలలో నివసిస్తున్నారు. 3 దేవతలను వీళ్ళు ఆరాధన చేస్తారు. వీళ్ళ నివాసం ఇక్కడ ఉంటుందంటే సముద్రము ఒడ్డు నుంచి వీళ్ళు గుడారాలు వేసుకొని ఇక్కడ నుంచి లోపల చొచ్చుకొని వచ్చి అందరినీ ఆక్యుపై చేసుకుని అనగా స్వాధీనం చేసుకుంటా, నరుక్కుంటా, సంపుకుంటూ వచ్చి ఈ తెగని ఫిలిస్తీన్లు అన్నమాట. విన్నారు కదమ్మా? ఇటువంటి ఫిలిస్తీన్లు మొన్ననే కదా వీళ్ళకు 4,000 మంది చంపిన వీళ్ళకి తెలివి రాలేదు, బుద్ధి రాలేదు ఇంకా వీళ్ళకు. అవునా కదా? ఈసారి గట్టిగా బుద్ధి చేద్దాం అనుకుంటున్నారు. ఎవరు? ఇటు వీళ్ళేమో ఉద్యమం వచ్చేసే. ఒక మాట చెప్పగానే చాలా మంది ఊగుతారు. చూసినారా? అసలు ఏంటి అర్థం కాదు ఏం చేశారు.
ఉద్యమంలోకి వచ్చేసే. ఎందుకు? మందసం వచ్చిందని మందసం తీసుకొచ్చినారు. అప్పుడు అందులో చూసినట్లయితే ఫిలిస్తీయులు ఏంటిది ఒక పంపించారు. ఏం లేదు అయ్యగారు, వాళ్ళ మధ్యలో మందసం వచ్చింది. ఆ కేక, ఆ ఉద్యమం అంటే వాళ్ళ సర్దార్ ఏమన్నాడు అనమాట, ఈసారి మాత్రం వాళ్ళకు సావు దెబ్బ కట్టాలన్నారు. వాళ్ళు విడిచిపెట్టవద్దు అసలు లెక్కలు. అప్పుడే విడిచిపెట్టి మనము తప్పు పొరపాటు చేసినాం, ఇప్పుడు ఏమాత్రము విడిచిపెట్టవద్దు అనుకుని అమ్మ జరిగింది ఏం తెలుసా? వాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే స్తోత్రం యుద్ధము చేస్తున్నారో వీళ్ళ మధ్యలో ఏముంది? వాళ్ళ దగ్గర ఏముంది? అశ్వరోతు దేవత, దాగోను దేవత, ఎక్రోను దేవతను వాళ్ళు పూజిస్తారు. వాళ్ళు ఆనమంని తీసుకొని వచ్చినారు, వీళ్ళేమో మందసం తీసుకొని పోయినారు. మరి జయం రావాలా వద్దా? రాల. మందసము ఉన్నా కానీ వాళ్ళకు జయము రాలా. ఎంతమంది చనిపోయినారు ఆ దినము? 30,000 మంది చనిపోయినారు. ఎక్కడ? అది కూడా మిస్పాలనే. టోటల్ అది ఇది కలిపితే ఎంతమంది? ఎన్ని వేల మంది అండి? 34,000 మంది మిస్పాలు చనిపోయినారు. మందసం పట్టుబడింది. అవునా? ఫిలిస్తీయులకు జయం వచ్చింది. కారణం ఏంటిది? వాళ్ళు ఓడిపోనికి కారణం ఏంది? మీరు గ్రహించాలా. ఏంటిది అది? స్తోత్రం. ఎప్పటి వరకు అయితే స్తోత్రం, మీకు మంచి మాట చెప్తాను. సొలొమోను మందిరం కట్టిన తర్వాత, మందసము పెట్టిన తర్వాత దేవుని మహిమ దిగిందా, లేకుంటే స్తోత్రం పెట్టిన తర్వాత మహిమ దిగిందా? పెట్టిన తర్వాతనే. మాట మర్చిపోదు సుమా, ఎప్పటికైనా కానీ స్తోత్రం మందిరం ఉన్న మహిమ దిగరాలే. మందసము పెట్టిన తర్వాత దేవుడు చెప్పిన ప్రకారంగా అంత అయిన తర్వాతనే. మందసంలో మహిమ లేదు, దేవుని కాడికెళ్ళి మహిమ వచ్చింది. దేవుని కాడికెళ్ళి మహిమ వచ్చింది. ఆ మహిమ ద్వారా స్తోత్రం మందిరం అంతా కప్పితే యాజకుడు కూడా పనిచేసేవాడు అవతలకు వచ్చినాడు. ఇశ్రాయేలీయులు స్తోత్రం ఓడిపోనికి కారణం ఏంటిది? మందసము కాదు. చూస్తామా 34,000 మంది ఆ మిస్పాలో చనిపోయిన తర్వాత వాళ్ళకు ఫిలిస్తీయుల యొక్క భయం నరాలలో వెళ్ళిపోయింది. వణుకుడు స్టార్ట్ అయిపోయింది వాళ్ళకు. యుద్ధం మళ్ళీ ఎప్పటికీ కూడా మనం చేయదు, ఏదో మనము బతుకుదాం అనుకుని ఈ ఫిలిస్తీయులు వాళ్ళకు దూరంగా జీవిస్తున్నారు. అటువంటి సమయంలో దేవుడు సమయాన్ని లేపి, అవునమ్మా, దేవుడు సమయాన్ని లేపి అప్పటికే ఇశ్రాయేలీయులు పూర్తిగా ఆత్మీకంగా పతనమైపోయి, శరీర సంబంధులుగా మారిపోయి, విగ్రహారాధికులుగా మారిపోయి, వావి బర్సలన్నీ మర్చిపోయి వాళ్ళు టోటల్గా ఇశ్రాయేల్ అనే పేరుంది కానీ వాళ్ళలో దేవుని అనుసారంగా నియమాలు కానీ, కట్టడాలు కానీ, ఆరాధన కానీ ఏమీ లేదనమాట. అటువంటి సమయంలో దేవుని బిడ్డారా, దేవుడు సమయాన్ని అక్కడ పంపించి అప్పుడు ఒక పిలుపు ఇస్తున్నాడు అనమాట. ఏమని? ఎవరైతే స్తోత్రములు నిజంగా మీరు దేవుని ఆరాధన చేయాలనుకుంటున్నారా, దేవునితో సత్సంబంధాలు కలపాలనుకుంటున్నారా, స్తోత్రములు మీరు ప్రార్థనకు దూరం అయిపోయినారు, దేవునికి దూరం అయిపోయినారు, మీరు ఏం భయపడవద్దు. హల్లెలూయా. ఎవరు వచ్చినారమ్మా? ఒక సమూయేలు వచ్చినాడు. స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు ఎవరు? చిన్నప్పుడే స్తోత్రము దేవుని యొక్క పిలుపు అందుకున్న వ్యక్తి. స్తోత్రం. అభిషేకము పొందుకున్న వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి. స్తోత్రము. మంగళ కత్తి గాని సారా గాని లేని స్తోత్రము ఒక క్రమంలో ఒక పద్ధతిలో జీవించిన ఒక స్తోత్రం సమూయేలు దేవుడు వాళ్ళ మధ్యకు పంపించిన తర్వాత వాళ్ళకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. రండి, మీరు భయపడవద్దు. వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము ఎక్కడికి రావాలా? మిస్పాలో రండి అంటున్నాడు. ఎక్కడికి? మిస్పా అనే పేరు అనగానే వీళ్ళు ఏమొచ్చేసింది అంటారు? మొత్తం గుర్తుకొచ్చినాయి. సమాధులు గుర్తుకొచ్చినాయి, తలలు గుర్తుకొచ్చినాయి, దేహాలు గుర్తుకొచ్చినాయి, రక్తం గుర్తుకొచ్చింది, బొమ్మది, అన్న, తమ్ముడి, కొడుకు గుర్తుకొచ్చి మనం కూడా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు? 34,000 సమాధులు అక్కడ ఉన్నాయండి. మా అర్థమవుతుందా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాము. అర్థమవుతుందమ్మా? ఆ పాత జ్ఞాపకాన్ని వాళ్ళకి వచ్చేస్తున్నాయి. 34 సమాధులు ఎక్కడ ఉన్నాయి? ఆ మిస్పాలు ఉన్నాయి. కాబట్టి పాస్టర్ గారు మమ్మల్ని అక్కడికే రమ్మంటున్నారు. స్తోత్రం అనుకుని ఆ మాట చూడండి, చదవండి ఒక మాట. 1 సమూయేలు 7వ అధ్యాయము 5వ వచనం చదువునా ఎవరన్నా? అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులు
ఇశ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలువనంపుడు. మిస్పాకు పిలువనంపుడి. నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేసి చాలా ఉంచుకొనగా. అమ్మ మీరు గమనించాలి, ఒక్కొక్కటి చెప్తాను, మీరు గమనించాలి. అవునా కదా? ఇప్పుడు ఎవరు సమూయేలు ఎవరిని పిలుస్తున్నాడు? దెబ్బతిన్న ఇశ్రాయేలులు, తన సహోదరులను పోగొట్టుకున్న ఇశ్రాయేలులు, ఆత్మీకంగా పతనమైపోయిన వాళ్ళు, ఇంకా చూస్తే ఆరాధన ప్రార్థన కోల్పోయిన వాళ్ళని పిలుస్తున్నాడు ఈయన. అంతే కదమ్మా? ఇశ్రాయేలును పిలిపి ఇక్కడ, అది కూడా ఎక్కడ, మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నారో, ఎక్కడైతే తరమబడ్డారో, ఎక్కడైతే మీరు ప్రాణం ఇచ్చిన కొరకై వాళ్ళని గోసాడినారో అక్కడికి రండి. అర్థమవుతుందా విషయం? దాని అర్థం ఏంటిది? ఎక్కడైతే మనము శోధింపబడతామో, ఎక్కడైతే మనము తరమబడతామో, ఎక్కడైతే మనకు సమాధానం ఉండదు, ఎక్కడైతే శత్రువులు ఉంటారో, దేవుని యొక్క మనసు ఏంటిది? నువ్వు అక్కడనే పారిపోవద్దు, నువ్వు అక్కడనే నిలబడు, నువ్వు అక్కడనే నిలబడు. స్తోత్రం. ఏమి చేయాలో నేను చెప్తాను. హల్లెలూయా. ఏమి చేయాలో నేను చెప్తాను. భయపడకు. తరమబడుతున్నావా? స్థలంలో నిలబడు. శోధించబడుతున్నావా? పీడించబడుతున్నావా? వ్యాధులతోని, బాధలతోని, రోగాలతోని, సమాధానంతోని ఆ స్థలంలో స్తోత్రం ఒక మంచి సాక్ష్యం లేక జీవిస్తున్నావా? భయపడకు. స్తోత్రం. నువ్వు అక్కడనే నిలబడు. తర్వాత నేను చెప్తా ఏం చేయాలో. స్తోత్రం. హల్లెలూయా. అదే చెప్తున్నాడయ్యా. ప్రార్థన జీవితం, ప్రార్థన దీపం, ప్రార్థన స్తంభం మీలో కూలిపోయింది. ప్రార్థన జీవితం లేదు. ఎంతైతే బలులు మీరు ఇవ్వలేకపోతున్నారు, అమాస పునర్నాడు ఇచ్చే బలు ఆగిపోయినాయి, నైవేద్యం ఆగిపోయింది, ఇవన్నీ ఆగిపోయింది. కాబట్టి దేవునికి మీరు దూరంగా జీవిస్తున్నారు, విగ్రహాధికులు అయిపోయినారు. అయినా పర్వాలేదు. స్తోత్రం. మీరందరూ రండి, మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తా అంటున్నాడు. అంటే స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు అంటే దాని అర్థం ఏంటిది? స్తోత్రం. ప్రజలకు, స్తోత్రములు విశ్వాసులకు మధ్యలో అయిన ఎసుంటోడనమ్మా, మధ్యలో నిలబడి వీళ్ళన్నీ తీసుకుపోయి ఎవరికి అప్పచెప్పేవాడు? సమయంలో అదే చెప్తున్నాడు. భయపడకండి. ప్రార్థన లేదా? పర్వాలేదు. దేవునికి దూరంగా? పర్వాలేదు. పోయింది పోయింది, విడిచిపెట్టేసండి. మీరు రండి, మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాను. అవునా కదమ్మా? చాలా మంది స్తోత్రం వస్తారు, ఏదో రెండు మాటలు వల్లించి చెప్తారు, కానీ నీ పక్షంగా నేను ప్రార్థన చేస్తామ్మా. నీ బాధలు ఏంటిది? నేను నిలబట్టడానికి నేను ప్రయత్నం చేస్తామ్మా. దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉంటా అనే రోజులు వెళ్ళిపోయినాయండి. ఎంతమంది వస్తున్నారు నా సంఘానికి? 6,000 వస్తున్నారు, 7,000 వస్తున్నారు, 9,000 వస్తున్నారు, 10,000 వస్తున్నారు. స్తోత్రం వస్తున్నారని చెప్తున్నారు, కానీ నన్ను అడిగితే స్తోత్రము అవి అన్నీ గాంధీ హాస్పిటల్లో చనిపోయిన తర్వాత శవాల రూమ్ ఉంటుంది చూసారా? మర్చురీ రూమ్. అది అంటే అదేనమ్మా మర్చురీ రూమ్? అదే. అది 6,000, 10,000, 12,000 ఎంత వచ్చినా కానీ వాళ్ళు ఎవరు అసలు? మర్చురీ రూమ్. చనిపోయిన సచ్చిన శవాలు. తీర్పు తీరుస్తలేమండి. స్తోత్రం. ఎందుకనగా స్తోత్రం అది ఎందుకనగా దేవునికి ఇష్టమైన సేవ అది కాదు, దేవుడు ఇచ్చిన పిలుపు అది కాదు, దేవుని యొక్క ప్రత్యక్షత అది కాదు. హల్లెలూయా. విన్నారమ్మా? స్తోత్రం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తా. మీరేం చేయబాకండయ్యా, మీరు రండి, మీరు వస్తే చాలు. ఎక్కడికి? మిస్పాకు వస్తే చాలు అంటున్నారు అనమాట. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని, అవునా కదమ్మా? ఇప్పుడు వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారు అక్కడ. సేవకుని పిలుపు అందుకున్నారు, అందరూ అక్కడికి వెళ్ళి మనసు మార్చుకొని, అవునా కదమ్మా, చక్కగా సేవకునికి వాళ్ళు సహకరిస్తున్నారు. అయ్యా మీరు మా గురించి ప్రార్థన చేస్తా అంటున్నారు, చేయండి, సంతోషం, మేము మీకు లోబడి ఉంటామని చెప్పే వరకు అప్పుడు 2వ పైపు జరుగుతుంది. చూడండి అదే అధ్యాయంలో. అమ్మ 6 వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది ఒప్పుకున్నారంటమ్మా. హల్లెలూయా. ఇవి అన్ని జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయమ్మా? ఇశ్రాయేలు పాలెంలో జరుగుతున్నది. ఇవి అన్ని ఫిలిస్తీయులకు తెలుసా అంటారా? తెలియదు. ఒక నాయకుడు వాళ్ళకి వచ్చినాడు,
వీళ్ళ పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసే నాయకుడు వచ్చినాడు, వాళ్ళకు తెలియదు. రెండో విషయం అమ్మా, ఒక జాగల మిస్పాలో కూడుకుని ఏం చేసినారు వాళ్ళు? నీళ్లు చేది దేవుని సన్నిధిలో వాళ్ళు నీళ్ళని కుమ్మరించి మేము పాపాత్ములమని వాళ్ళు. అవునమ్మా, అర్థమైంది కదమ్మా? అర్థమైతే ఏం చేయాలా చెప్తారా? స్తోత్రం చెప్తారా? మరి మన పరిస్థితి ఏంటిది? ప్రార్థన జీవితం ఎత్తుందంటారు. ఫోన్ వచ్చింది, 2, 3, 4, 6, 7, 9 రింగ్లు అవుతుంది, లేపే వరకు కట్ అయిపోతుంది. మన ప్రార్థన యొక్క సమయం ఇది. ప్రభు మనం చెప్తున్నాం స్తోత్రం, అంశం చెప్పే వరకు ముగిస్తూనే ఉంటాం. ఆయన సమాధానం ఇచ్చే వరకు మనం కట్ చేసేస్తాం, ఆమె అనిస్తాం. అంటే మన ప్రార్థన మిస్కాల్ లాంటిది అనమాట. ప్రార్థన చేయాలి. కొంచెం ఉదయం అంటే కష్టపడితే సాయంత్రం మొత్తం బాడీ అంతా పెయిన్ వచ్చేసి ఆమె పిల్లల గురించి చేయను, భర్త గురించి చేయను, చుట్టుపక్కల వాళ్ళ గురించి చేయను. నువ్వు వాళ్ళ పక్షంగా నువ్వు ప్రార్థన చేయనికి దేవుడు అక్కడ పొలిమేరలో నేను పెట్టినాడు. వాళ్ళ ఆత్మల భారం నీది. వాళ్ళు ఎవరైనా నశించిపోయినట్లయితే ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి అక్కడ అడుగుతాడైనా, అమ్మ ఆ ప్రాంతంలో నేను నిలబెట్టిన, సత్యం ఉపదేశం ఇచ్చిన, నువ్వు ఎంత ప్రార్థన చేసినావు తల్లి, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, నీ హృదయము నీళ్ళ వలే, నువ్వు ఎందుకు కుమ్మరించలేకపోయినావు? నీకు అన్ని ఇచ్చినా కదా, ఆహారం ఇచ్చిన, బట్ట ఇచ్చిన, వస్త్రం ఇచ్చిన, పిల్లలు ఇచ్చిన, మంచి జీతం అన్ని ఇచ్చినాను. కానీ నువ్వు చేయవలసిన పని నువ్వు చేయలేదు. నువ్వు చేయవలసిన పని చేయలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? స్తోత్రము, తమ హృదయాలని నీళ్ళ వల్లే వాళ్ళు కుమ్మరించుకొని ఉపవాసం ఉండి పాపాత్మలమని ఒప్పుకున్నారండి. హల్లెలూయా. వీళ్ళు చేసిన ఏదైతే ఉంది చూసినారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అవి అన్ని దేవుడు ఏం చేసిండమ్మా? క్షమించేసినాడు అన్నమాట. స్తోత్రములు వాళ్ళన్ని చేసిన ఏదైతే చేసినారో స్తోత్రము, వాళ్ళ పాతయి మొత్తము గతించిపోయింది. స్తోత్రం, దేవుడు తుడిచి వేసినాడు. ఇక వాళ్ళది ఏం లేదు స్తోత్రం. కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమనేమ్మా? మేము పాపాత్ములము ప్రభువా, నీకు వ్యతిరేకంగా మేము మడుమని లేపినా, నీకు వ్యతిరేకంగా మేము పాపాలు చేసినాం. చూస్తున్నాయినా నీకు స్తోత్రములు. శరీర కార్యంలో పడిపోయినాం, నేను ఆరాధించలేకపోయినాం, దానికి తగింది మేము అనుభవించినాం తండ్రి అని వాళ్ళు హృదయం వల్ల నీళ్ళ వల్ల కుమ్మరింపబడిన తర్వాత, పాపాత్మలను ఒప్పుకున్న తర్వాత అమ్మా వాళ్ళు స్తోత్రములు, అప్పుడు వాళ్ళకు దేవునికి ఏం దొరికిందంటారు? సమాధానము దొరికిందండి. ఏమేం జరిగిందమ్మా? ఫస్ట్ చెప్పాలి. వాళ్ళ పక్షంగా వచ్చి ప్రార్థన చేసేవాడు వస్తేనే వాళ్ళు సమకూర్చబడ్డారు. ఒకవేళ సమయంలో రాకపోతే పుట్టలో గుహలలో సావు బతుకుతూ బతికేవాళ్ళు. సమయంలో పంపించినారు, వచ్చి ప్రార్థన ద్వారా వాళ్ళు ఏకమైనారు. దాని తర్వాత ఏమైపోయిందమ్మా? వాళ్ళు ఉపవాసం ఉన్నారు, వాళ్ళు హృదయాలను కుమ్మరించినారు. అవునా? మూడోదమ్మా, పాపాత్ములను ఒప్పుకున్నారు. ఎంతకంటే కనపడించి నీకేం కావాలా? అవునా కదమ్మా? స్తోత్రములు. తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. అమ్మా ఇశ్రాయేలీయులకు న్యాయం తీసుకొచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్సాలో కూలి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకై ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. అవునా కదమ్మా? స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఫిలిష్తీయులు మళ్ళా వీళ్ళ మీదకి వస్తున్నారని తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము దేవుని పక్షంగా ఉన్నాం కదా అనుకుని వాళ్ళు రాలే. అప్పుడు మళ్ళా సమయం దగ్గర పోయినారు. అయ్యగారు, శత్రువులు మా మీదకి వస్తున్నారు అయ్యా. అవునా కదా? వాళ్ళ చేతుల్లో మేము పడకుండా వాళ్ళ మీద మాకు జయం వచ్చేటట్టుగా మీరు మానక మీరు ప్రార్థన చేయండి, మేము రక్షింపబడినట్లుగా. అవునా కదమ్మా? స్తోత్రములు. దినానికి ఏం చేయాలమ్మా? దానియేలు గారు చూసినట్లయితే దినానికి ముమ్మారు ఆయన ప్రార్థన చేసేవాడు. ఇంకో ఆయనకి చాలా విశేషమైన ఏంటి తెలుసా? ప్రార్థన చాలా అయిన తర్వాత ఆయన దినానికి ముమ్మారు, దాని తర్వాత స్తుతులు అర్పించేవాడు అంట. అయినా స్తుతులు అడిషనల్ గా, అంటే స్తోత్రము సపరేట్ ఎక్స్ట్రా
స్తుతులు అర్పించేవాడంట. అయితే స్తోత్రము కొత్త నిబంధనలు వచ్చేవారికి అమ్మా స్తోత్రము ఎడతెగక నువ్వు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మా స్తోత్రము ప్రార్థన జీవితము, ప్రార్థన దీపము, ప్రార్థన ధూపము నువ్వు వేయకపోయినట్లయితే స్తోత్రము ఉన్న లేని పిశాసులన్నీ స్తోత్రం సత్యము తెలిసిన ఉపదేశము తెలిసిన ప్రార్థన ధూపమును వేయకపోయినట్లయితే స్తోత్రం ఏమైపోతే తెలుసమ్మా, ఈ ఫిలిస్తీన్లు ఏమైపోతే నీ మీద దాడి చేస్తాయి స్తోత్రము. వీళ్ళ పని ఏంటిది స్తోత్రము, కొట్టుకొని వెళ్ళిపోవడం వీళ్ళ పని స్తోత్రం. కాబట్టి ఏమంటున్నాడు, మా గురించి నువ్వు మానక మేము రక్షింపబడినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి అంటున్నారు. ఎన్ని వచ్చిన ఇళ్ళ లోపల చూడండి ఒకసారి, ఎన్ని వచ్చినాయమ్మా? ఇవన్నీ మనలో రావాలంటారా వద్దంటారా? రావాలా. నువ్వు రక్షింపబడాలంటే స్తోత్రములు మానక ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలి. పని చేసుకో, ప్రార్థన మాత్రము ధూపము ఆగిపోవద్దు. కష్టకాలంలోనే స్తోత్రము ప్రార్థన కాదమ్మా స్తోత్రం, అవునా కదా? మంచి సమయంలో దేవునికి సంతోషం అది కాదు స్తోత్రము. మనం ఎల్లప్పుడు ఎట్లా ఉండాలా స్తోత్రము, స్తుతి ఆరాధన మహిమ దేవునికి చెల్లిస్తూనే ఉండాలా స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ స్తోత్రం ఏదైనా మనకు అడ్డగించినా కానీ స్తోత్రం నీ లోపల ఒక అగ్ని రగులుతుంది కాబట్టి, నువ్వు మండుతుంటావు కాబట్టి నీ లోపల ఒక బలిపీఠం ఉంది స్తోత్రం, దాని మీద పడుతుందంటే అవి అన్నీ కాలిపోవడం జరుగుతుంది దేవుని బిడ్డలారా. ఇవి అన్నీ జరిగిపోయిన తర్వాత స్తోత్రం అప్పుడు ఏం జరిగిందమ్మా, ఆయన అయ్యా సరే మీరు వెళ్ళండి నేను ప్రార్థన చేస్తాను అనమాట. ఈ ప్రార్థన జరుగుతూనే ఉన్నది. ఫిలిస్తీయులు ఏం చేసినారమ్మా, మళ్ళా వాళ్ళు పౌరుషంతోనే దండెత్తుకుంటూ వచ్చినారు. ఇక లాస్ట్ కార్యం సమయం చేసింది చూడండి అమ్మ. సమూయేలు 9వ వచనం, సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా ఆమేన్. ఎప్పుడు అంగీకరించినాడు అమ్మా, అవునా కదా? ఇప్పుడు దేవుని ప్రార్థన, సమూయేలు ప్రార్థన ఎప్పుడు అంగీకరించబడింది? ఇవన్నీ కార్యాలు చేసినప్పుడు కాదు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడైనా స్తోత్రం. వీళ్ళు హృదయాన్ని పానార్పణగా పోయబడుతున్నారు, అవునా కదమ్మా? ఉపవాసం ఉంటున్నారు, పాపాత్మలను ఒప్పుకుంటున్నారు స్తోత్రము, పాపాలన్నీ క్షమించబడ్డాయి స్తోత్రం. ఎప్పుడైతే ఫిలిస్తీయుల చేతిలో మేము మళ్ళా పడవద్దు, మేము రక్షించబడినట్లుగా అయ్యా మా గురించి నువ్వు ప్రార్థన చేయమంటే సేవకుడు ఏం చేస్తున్నాడు స్తోత్రం, వాళ్ళ పక్షంగా ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నారో చివరి కార్యం ఒకటి మిగిలి ఉన్నది కాబట్టి అది ఏంది అంటే స్తోత్రం, వీళ్ళు పాపాత్మలను ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళ పాపం యొక్క డాగు, పాప దోషము నివారణ కావాలంటే స్తోత్రములు, అవునా కదా? కోడెల రక్తం కానీ గొర్రెల స్తోత్రం వేరే రక్తము కాదు కానీ ఒక గొర్రె పిల్ల అర్పించబడాల స్తోత్రం. హల్లెలూయా. అదేంటమ్మా, నిర్దోషమైనది, అవునా కదమ్మా? పాలు విడువని ఒక గొర్రెను తీసుకువచ్చి ఎవరి పక్షంగా ఆయన స్తోత్రం అర్పించినాడు? అక్కడ ఇశ్రాయేలు పక్షంగా స్తోత్రము ఒక గొర్రెని అక్కడ వధించి స్తోత్రము దేవునికి స్తోత్రం ఆ బలి ఎప్పుడైతే అర్పించినాడమ్మా స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అర్పించబడ్డాదో ధూపం వెళ్ళిపోయిందో దేవుడు సమాధానం ఇస్తున్నాడు అక్కడికి. సమూయేలు భయపడకు స్తోత్రం, శత్రువులని నీ చేతకు అప్పగిస్తున్నా స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు స్తోత్రం ఫిలిస్తీయుల లోపల ఉన్న భయము, ఆందోళన, కలవరము, శత్రువును చూస్తే వనకాడం స్తోత్రం అవి అన్ని పటాపంచలైపోయినాయండి. ఎప్పుడు ఒక గొర్రె పిల్ల అర్పించబడిన తర్వాత, రక్తం చిందించబడిన తర్వాత స్తోత్రం వాళ్ళు ఏమొచ్చింది? మనోధైర్యం వచ్చింది. ప్రాణాన్ని తెగించినారు, దానికి తోడేమన్నారు? పాపాత్మలను ఒప్పుకున్నారు, అవునా కదమ్మా? హృదయం నిలవలే కుమ్మరించబడింది స్తోత్రం. ఇప్పుడు యుద్ధంలో ఇంతకు ముందు స్తోత్రం నా అన్నని, నా తమ్ముని, మా పెదనాన్నని, నా బామ్మని చంపిన శత్రువు మళ్ళా నా మీదికి వస్తున్న సమయంలో నేను పారిపోవడం కాదు. హల్లెలూయా. ఎందుకనగా నా పాపాలు క్షమించబడ్డాయి, దేవుడు మా పక్షంగా ఉన్నాడు, అవునా కదా? ఒక గొర్రె పిల్ల వధించబడింది కాబట్టి ఇప్పుడు దేవుడు మా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు శత్రువుని తరుముతా. హల్లెలూయా. తరుముతా నేను స్తోత్రములు. ఈ యుద్ధంలో స్తోత్రములు నా వల్ల ఎంతో మందిని కారకట్టం లేక సంపిరు వాళ్ళు స్తోత్రం. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళని దోస్తీ చేద్దామా? లేదు. ఏం చేయాలమ్మా? కనికరము లేకుండా ఇశ్రాయేలీయులు తరిమి 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 ఫిలిస్తీయులను చంపినారండి. ఇప్పుడు బలి అర్పించిన తర్వాత, రక్తం చిందించబడిన తర్వాత, అవునా కదమ్మా? ఇప్పుడు వీళ్ళు బలహీనులే. ఎప్పుడైతే ఈ కార్యాలు జరిగినాయో ఈ విషయం ఎవరికి తెలియదు అంటారమ్మా? శత్రువుకు తెలియదు. వారు మామూలే కదా అనుకున్నారు, సహోదరు భయస్తాం అనుకున్నారు.
కానీ తీరా వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లయిపోయారు? ఒక్కొక్కడు ఒక మిజైల్ గా మారిపోయినాడు. స్తోత్రం హల్లెలూయా. ఒక్కొక్కడు ఒక్కొక్క మిజైల్ గా మారిపోయినాడు. ఒక్కొక్కడు స్తోత్రం ఒక మేకుగా మారిపోయినారు. స్తోత్రం. వీళ్ళని సాగు దెబ్బ కొట్టమని వచ్చిన వీళ్ళే చనిపోవాలి వాళ్ళ చేతలో. అట్లయితే దేవుని బిడ్డలారా స్తోత్రం, ఆ గొర్రె పిల్ల ఎవరో కాదండి, మనకందరికీ తెలుసు. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ గొర్రె పిల్ల. స్తోత్రం హల్లెలూయా. మనం కూడా స్తోత్రం ఎవరము? పాపాత్ములమే. హల్లెలూయా. యేసుని అంగీకరించక ముందు, ప్రభుని తెలుసుకోక ముందు, ఈ ఫిలిస్తీయులు ఏ విధంగా అయితే అశ్రోతు దేవతను, ఎక్రోన్ దేవతను ఏ విధంగా అయితే వాళ్ళు ఆరాధన చేసినారో, తాగుబోతులు, పచ్చి మాంసం చేసేవాళ్ళు, నరహంతకులు, మాట తప్పేవారు వీళ్ళు స్తోత్రం ఎట్టయితే జీవించినారో అదే విధంగా మనం కూడా జీవించినాము ఒకప్పుడు అన్నమాట. స్తోత్రం. కానీ మనం పక్షంగా ఎవరో స్తోత్రం ప్రార్థన ఎవరైతే చేసినారో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి హల్లెలూయా ఆ వాక్యము మన దగ్గరికి పంపించడం అన్నమాట. ఆయన పంపించినది ఏందమ్మాది? సిల్వను గుర్చిన సువార్త. నశించిపోతున్న వాళ్ళకి అది వెరితనం ఉంది, కానీ ఎవరైతే ఈ వార్త విని హృదయంలో అంగీకరించి మనసు మార్చుకున్న తప్ప మనసు ఆ 3 మేకుల మీద యేసు ప్రభువు వేలాడుతున్న సమయంలో సొగసు స్వరూపం లేకుండా పోయింది. స్తోత్రం. అందము లేదు. స్తోత్రము. చూస్తే వికారంగా కనబడుతున్న ఆయనను చూసి ఆ వార్త మనం విని హృదయంలో పరివర్తన కలిగింది. స్తోత్రం హల్లెలూయా. ఏ శక్తులైతే దేనైతే మనము ముఖ్యమో, దేనికైతే సాగిల పడినమో, ఏవైతే మనల్ని పీడించినాయో దేవుని బిడ్డారా, ఈ రోజు కూడా విడుదల లేక చాలా మంది స్తోత్రం అల్లాడిపోతున్న కారణము ఈ ప్రత్యక్షత వాళ్ళ హృదయంలో ప్రకాశింపబడతలేదు. ఎంత చెప్పినా ఏదో ఒకటి అడ్డగిస్తుంది, ఎంత కొట్టినా ఏదో ఒకటి పీడిస్తున్నది, ఎంత వాళ్ళ గురించి పోరాటం చేసినా వీళ్ళ లోపల మార్పు రాలేకపోతుంది. కారణము పాపాత్ములు అని వీళ్ళు ఒప్పుకుంటలేరు. కాదు కాదండి. స్తోత్రం. హృదయము నీలవలే. అన్నా దేవుని సన్నిధిలో స్తోత్రము మందసం ఎదుటనే ఏలి ముంగట తన హృదయాన్ని కుమ్మరిస్తుందో అసలే గుడ్డివాడైనా తెలుసుకోలేని ఈయన ఎవరు? ఏలి ఆగి ఉన్నావా అంటున్నాడు ఆయన. నా ఏలిన వాడా, నేను మత్తు పదార్థాలు సహించలేదు. దేవుడు యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని రోధించే వాళ్ళు ఉండాలండి, కన్నీరు కార్చే వాళ్ళు ఉండాలన్నా. స్తోత్రం. అవునా కదా? పిల్లల గురించి చాలా మంది పట్టించుకున్నారు. ఒక మాట మీకు చెప్తా. పిల్లల గురించి తరచుగా పిల్లలు తప్పిపోతుంటారు. అవునా కదమ్మా? ఎదిగిన కొద్దీ తప్పిపోతూ ఎంత చెప్పినా కానీ వాళ్ళు విన్నారు. తల్లిదండ్రుల బాధ్యత ఏంది? 2 ముక్కలలో చెప్తా. ఏం చేయాలంటారు? ఈరోజు పిల్లోడు అన్నం తినాలనగానే సెల్ ఫోన్ కావాలి. ఆ కాలంలో స్తోత్రం మన తల్లు మా కాలంలో మా అమ్మకి అన్నం తినిపించాడు. మా అమ్మ వస్తున్నాడు, అరే నాన్న వస్తున్నాడు, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది చెల్లి ముద్ద అని చెప్పి తినిపించేవారు. కానీ ఈ నెలలా తల్లులు ఓపిక లేకుండా పోతున్నది. అవునా కదా? భర్తని చెప్పి ఒక 10,000 పెట్టి ఫోన్ తీసుకొస్తే అలా కొట్టి యూట్యూబ్ కొట్టిలో ముందు వేస్తుంది. ఆ బొమ్మలు వస్తుంటే పిల్లడు అనుకుంటా తల్లికి కష్టం తప్పితుంది కదా, ఆడే తింటున్నాడు అనమాట. తింటున్నాడు నిజమే, కానీ నేర్చుకుంటున్నాడు ఏంది? ఇప్పుడు చెడగొట్టేది ఎవరమ్మా? తల్లిదండ్రులే కదా. అమ్మా పిల్లోనికి ఇప్పుడే ఫోన్ ఇచ్చి ఇప్పుడు ఆడుకుంటుంటాడు. ఇప్పుడు ఎంత పని ఇప్పుడే చేస్తున్నాయి. ఆ మనలు ఉన్నాయి, ఇల్లు తుడవాలా, బట్టలు ఉతకాలా, వంట చేయాలా. అవునా కదా? ఆ పిల్లలకి ఇచ్చిన ఇప్పుడు కొంచెం నేను ఫ్రీ అయిపోయినమ్మా, కొంచెం చాయ్ తాగి పని చేసుకుంటా అన్న తల్లులు కూడా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడగొట్టేది ఎవరు? సమీల్ని ఎట్లా పెంచుండొచ్చు వాళ్ళ తల్లి? ఒక్కసారి ఆలోచించండి. సమీల్ని వాళ్ళ తల్లి ఎట్లా పెంచి ఉండొచ్చు? వీళ్ళతో ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఆయన దేవునికి పరిచర్య చేస్తున్నాడంట. మరి ఏలి ఉన్నాడు కదా అక్కడ. ఏలికి మాట దేవుని స్వరం బంద్ అయిపోయింది. స్వరం లేదు. తూరిమి ద్వారా మాట్లాడే దేవుడు అసలు ఏలితో మాట ముచ్చడం బంద్ అయిపోయింది. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? సమయంతో ఎంత వయసు? మరి పరిచర్య చేస్తున్నాడంట. ఎవరి పెంపకం అది? మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను నేను. అది విన్నారమ్మా? ఈ దినాల ఇట్లా ఇస్తున్నారు తల్లి. చూసుకున్నారా? చూసుకో. అది రాత్రి 11, 12, 1 గంట వరకు కూడా చూస్తున్నారు. అయితే వీళ్ళు చూస్తున్నారు కదా. మరి ఈ తల్లి అమెజాన్
ఫ్లిప్కార్ట్, మంత్ర, ఇవి తీసి చీరలు చూస్తున్నారు అమ్మలు. ఏ చీర బాగున్నది, ఏమో కొత్తగా ఆఫర్లు ఉన్నాయి, ఏది కొంటే ఏది ఫ్రీ వస్తున్నది. తల్లులు ఈ విధంగా రాత్రులు 12 దాటిన తర్వాత కొత్త దినం మొదలవుతుంది దేవుని సన్నిధిలో గడపాల్సిన ఈ తల్లులు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మంత్రాల వీళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకుంటే వీళ్ళని చూసి ఈ పిల్లోడు ఊకుంటాడా? ఆ కళ్ళు మూత పడుతుంటే కూడా లేదా అది చూసుకుని అవుంది కదమ్మా, ఇట్లా పెంచాలి పిల్లల్ని. చెప్తే మా పాస్టర్కి ఇట్లా అంటాడు మరి అంటాడు. ఎందుకు అన్నాడు? ముంగటి కనబడుతుంది కాబట్టి ఆయనకు సంతోషం ఉండదు అన్నా కదమ్మా. భార్య భర్తలు 2 పిల్లలు దేవుని సన్నిధికి వచ్చి దేవునికి పాటలు పాడి దేవుని వాక్యం విని, అవునా కదమ్మా, స్తోత్రం. మళ్ళా ఇంటికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని వచ్చేటప్పుడు వాళ్ళు ఏదైతే వండి వచ్చినారో, అవునా కదమ్మా, భార్య భర్తలు కూర్చొని ఫ్యాన్ వేసి భార్య ఏం చేస్తుంది? భర్తను వండిస్తుంది. ఆయన భర్త ఏమంటాడు? నువ్వు కూడా వేసుకో అంటాడు అనమాట. ఈయన వేసుకున్న తర్వాత, అవునా కదా, పిల్లలు కూడా వేస్తారు. పిల్లల్ని వేసిన తర్వాత ఆడు ఏమంటాడు? అమ్మ 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 నాకు కూడా కొంచెం ఒక ముక్క మీద ఏమంటాడు? వేస్తారు. ఆగారం తల్లి చెప్తుంది. ఈ తల్లి ముక్కలు వేసిన తర్వాత కల్పిస్తుంది, తిన్నానా అంటది. అప్పుడు భర్త ఏం చేస్తాడు? ఇవాళ దేవుడు మనతో మాట్లాడాడు కదా, కీర్తన ద్వారా కూడా మాట్లాడాడు, నా వాక్యం ద్వారా మాట్లాడాను. కానీ సిస్టర్ ఎంత గొప్ప సాక్ష్యం చెప్పింది, మంచి సాక్ష్యం చెప్పింది కదా. మనం కూడా ఎదగాల, మనం కూడా ప్రార్థన చేయాలా అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు చూసినారా, చెప్పుకుంటూ తింటున్నారు చూసినారా. ఆ సంతోషము ఎక్కడ దొరుకుతుంది అంటారమ్మా? అంబానీకి లేదు, అనిల్ అంబానీకి లేదు, ముఖేష్ అంబానీకి లేదు, పిఎంకి లేదు, సీఎంకి లేదు, ఎవరికి లేదండి. ఆ సంతోషం దేవుడు మనల్ని ఇచ్చినాడు. ఏమంటారు? అదే భార్య భర్త రాకుండా భర్త వచ్చి భార్య లాగా అనుకోండి, తాగి ఎప్పుడో రాత్రి వచ్చి స్తోత్రం జడదాలు వేసుకుని ఏమే అనుకుని అన్ని తుంపులన్నీ పడిపోతుంటాయి. ఏం వండినామంటాడు? ఇంత ముక్కతో తక్కువ గీనా కానీ ఏంది అసలు మీ భర్త అంటే గౌరవం లేకుండా పోతుంది. కంపు ఒకటి నోట్లోకి వెళ్ళి సారా కంపు ఒకటి, ఏమంటారు, జడదాలు ఒకటి తినేసి సంతోషం అంటే ఎట్లా ఉంటుంది? ఏమంటారమ్మా? అవునా కదా? చేద్దామా, దేవునికి స్తోత్రం చేద్దాం. మన ఫ్యామిలీలో కూడా ఎట్లా ఉండాలా? ఈ సంతోషం ఎప్పుడు? స్తోత్రం. భార్య భర్తలు రక్షింపబడిన వాళ్ళు క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా ఎదుగుతున్నప్పుడు, అవునా కదమ్మా, ఈ అనుభూతులు వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయుల మీద ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు జయం వచ్చింది ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు వచ్చిందమ్మా స్తోత్రం. వాళ్ళు మనసు మార్చుకొని సేవకుని దగ్గరకు వచ్చి సేవకుడు చెప్పింది విని లోబడి సేవకునికి ఎప్పుడైతే వాళ్ళు అండగా నిలబడ్డారో, సేవకుడు చేయాల్సిన పని సేవకుడు చేస్తున్నాడు. దాని తర్వాత దేవుడు చేయాల్సిన పని దేవుడు చేయి మొదలుపెట్టిన తర్వాత వీళ్లకు అప్పుడు చేయం వచ్చింది. అర్థమైంది కదా మా స్తోత్రం? ఏమై వాళ్ళు ఇట్లా స్తోత్రములు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? వాళ్ళు తమ హృదయాన్ని కుమ్మరించబడ్డాయి, చేతులు కలుపుకున్నారు, ఉపవాసం ఉన్నారు, పాపాత్మలను ఒప్పుకున్నారు వాళ్ళు. తర్వాత అయ్యా ఎప్పుడే నెమ్మది పొందుతున్నాం, మా గురించి మీరు ఎదపెగ్గకుండా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పినప్పుడు స్తోత్రం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మ మళ్ళీ శత్రువులు వచ్చినప్పుడు అప్పుడు సేవకుడు చేయాల్సిన పని ఏం చేస్తున్నాడు? స్తోత్రం. ఒక బలి, ఒక స్తోత్రం పాలు విడుని ఆ గొడ్డని తీసుకొచ్చి వధించి వాళ్ళ పక్షంగా దేవుడికి ఎప్పుడైతే బలి అర్పించినాడో దేవుడు మాట్లాడుతున్నాడు, జవాబిచ్చినాడు. అక్కడ ఎక్కడైతే చంపబడ్డారో, ఎక్కడైతే సమాధులు ఉన్నాయో, ఎక్కడైతే రక్తం నీళ్ళ వల్ల చిందించబడిందో ఆ గుర్తుల నుంచి అక్కడనే దేవుడు వాళ్ళకు జయమిచ్చినాడు. అక్కడనే దేవుని బిడ్డలారా భయపడవద్దు. ఎందుకనగా స్తోత్రములు సాతాను తలను చిత్తుకొట్టిన దేవుడు. కానీ ఏదైతే తోకుందో చూసినారా, తోక అంటే ఏంటిది? తోక అంటే ఆచార సంబంధమైన జీవితం, నామకార్థమైన జీవితానికి సంబంధించిన ఆ తోక తొనుగొస్తున్నాడు. తోక అంటే అది మామూలు కాదు, ఆచార సంబంధమైనవి, లోక సంబంధమైన జీవితం. అది దాంతో కొడుతున్నాడు తోకతను. ఆల్రెడీ తల చితికిపోయింది, మిగిలిన తోక కాబట్టి ఈ సంప్రదాయాలు, ఈ ఆచారాలు, లోక సంబంధమైన ప్రేమ అడంబరతంతో వాళ్ళని వశం చేసుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి గ్రహించాలా దేవుని బిడ్డలారా,
యేసయ్య మన 3 మేకుల మీద ఆయన చనిపోయి సమాప్తము చేయబడ్డదన్నమాట. ఇప్పుడు ఏ శక్తి మన మీద ఏలుబడి చేయడానికి లేదు. దేవుడు మనకిచ్చిన ఈ స్వతంత్రత ఏదైతే ఉందో చూసినారా, దీనికి మరలా మనం ఎక్కడ పోవద్దంటారమ్మా, మళ్ళీ ఎక్కడ పోవద్దు, మళ్ళీ తిరిగి బానిసత్వం అనే కాడి కిందికి మళ్ళీ మనము పోవద్దు. హల్లెలూయా. కాబట్టి మీరు గ్రహించాల స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు నిజంగా ప్రతి అనుదినమైన జీవితంలో నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు, ప్రార్థన ఎంత చేస్తున్నావు, అవునా కదమ్మా? ప్రార్థన చేస్తున్నావా? నీ ఆత్మీయ జీవితం గురించి, క్షేమం గురించి, భర్త గురించి, పిల్లల గురించి, ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో ఉపవాసం ఉంటున్నావా, నీళ్ళలో కుమ్మరించబడుతున్నావా? నువ్వు దేవుని పని చేసినట్లయితే నీ కుటుంబాన్ని కాపుదల, రక్షణ ఇచ్చేది ఎవరు? కాబట్టి మీరు గ్రహించాలా, శత్రువు మీద మనం జయం పొందాలంటే అమ్మా మనం ఎట్లుండాలమ్మా? దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలా, దేవుని ప్రార్థన చేయాలా, దేవుని వాక్యము చదవాలా, దేవునికి మొట్టమొదట స్థానం ఇవ్వాలా, అవునా కదమ్మా? స్తోత్రం. అంతేగాని స్తోత్రం మనం సంపాదించిన తీసుకొచ్చి కానుకలేసినంత మాత్రాన దేవుని యొక్క దీవెనలు మనకు దాందే. కానీ దేవుడు ఆ కానుకలు కాదు కానీ మనల్ని అడుగుతున్నాడు. నువ్వు నాకు కావాలమ్మా అంటున్నాడు దేవుడు. కాబట్టి అమ్మా అర్థమైంది కదమ్మా? అందుకోసము వాళ్ళు ఎక్కడైతే ఓడిపోయినారో, ఎక్కడైతే అపజయమైనారో, దేవుడు వాళ్ళని అక్కడే నిలబెట్టి ఏం చేసిండమ్మా? ఎప్పుడు వీళ్ళు చేయాల్సింది చేయాలా, సేవకుడు చేయాల్సింది సేవకుడు చేస్తాడు, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తే అప్పుడు జయము మనకు వస్తుంది. దేవుడు వాక్యము జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. హల్లెలూయా. సెలెక్షన్ పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. కూర్చోండి. కొన్ని మాటలు చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు మన దేశాన్ని ఏ దేశం అంటారు? భారతదేశమే. ప్రజాస్వామ్య దేశం. అది ఏ దేశం? అది మన దేశం ఎట్లంటే ప్రజాస్వామ్య దేశం. అంటే రాజొద్దు, ఒక నాయకుడు కూడా ప్రజల యొక్క ఆలోచనను బట్టి, ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఏం చేయాలి? నాయక దేశం అనేది నడవాలి. అదే దేశం అంటే మనది ప్రజాస్వామ్య దేశం. అంటే అర్థం ఏంటి? రాజులు మాకొద్దు, నాయకులు మాకొద్దు, ప్రజల పరిపాలన దేశంలో కొనసాగాలి. అంటే ఎక్కువ మెజారిటీ ఏ నాయకత్వాన్ని, ఏ ఆలోచనలైతే కోరుకుంటుందో అధికారం ఏం చేయాలి? దాన్నే అమలు చేయాలి. లేకపోతే వారిని దించేస్తారు, ఇంకొకరిని ఎక్కించేస్తారు. హల్లెలూయా. దీన్ని ఏమంటారు? ప్రజాస్వామ్యం. కానీ ఇజ్రాయెల్ ప్రజలు అలా కాదు.
దేవుడు దాన్ని ఇష్టపడడం లేదు. హల్లెలూయా. కాబట్టి ఇంతకు చదువుకున్నాం కదా న్యాయపత్రులు చివరి అధ్యాయం చివరి వచనం, ప్రజలకు ఎవరు లేడు, రాజు లేడు. కాబట్టి ఎప్పుడైతే రాజు లేడో అంటే వాస్తవానికి ఇజ్రాయేల్ ప్రజలు రాజు ఎవరు? దేవుడు వారికి రాజు. కానీ వారు ఏమన్నారు? ప్రభు అన్నాడు సమయంతో, వారు నిన్ను కాదయ్యా, వాళ్ళు నన్నే వాళ్ళు వద్దనుకున్నారు. అంటే నేను వారు రాజుగా నడిపిద్దాం అనుకుంటున్నాను, కానీ వారు నన్ను వద్దన్నారు. కాబట్టి ఎందుకు బాధపడతావు? అంటే దేవుడు కూడా మాకు రాజ్యం ఉండొద్దని వారు ఏం చేసి నిరాకరించినట్టుగా మనం చూస్తున్నాం. సరే, మంచిది. హల్లెలూయా. అట్లయితే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మిమ్మల్ని అడిగితే నీవు ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నావా అన్నప్పుడు దానికి సంపూర్ణంగా మనం వ్యతిరేకమై ఉండాలి. అంటే నేను చెప్పే శరీర సంబంధం కాదు, స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా. హల్లెలూయా. సంఘములో కానీ వ్యక్తిగతంగా కానీ మనం ఎవరైనా ఏం కోరుకునే వారుగా ఉండొద్దు, ప్రజాస్వామ్య పరిపాలన కోరుకునే వారుగా ఉండొద్దు. అలా కోరుకున్న వాడు దేవుడికి ఖచ్చితంగా శత్రువే. హల్లెలూయా. 100% దేవుని సంఘానికి, దేవుని సేవకులకు, దేవుని ప్రజకు రాజు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాజాది రాజు, ప్రభువుల ప్రభువు. అట్లయితే ప్రజాస్వామ్యములో ప్రజల అభిప్రాయం నడుస్తుంది. కానీ ఏ సంఘములోనైతే, ఏ కుటుంబంలోనైతే, ఏ వ్యక్తులైతే రాజున్నాడో అక్కడ ప్రజాస్వామ్యం నడవదు, రాజు పరిపాలన నడుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రాజును కలిగి ఉన్న వ్యక్తి నా ఇష్టం చెప్పడానికి అవకాశం అక్కడ మరి ఏం చెప్పాలి? ఆయన ఇష్టం. ఏమనాలి? ఆయన ఇష్టం. నీ జ్ఞానం లేదా? నీ చదువు లేదా? మొత్తం అటేనా? అవునయ్యా అంత. హల్లెలూయా. ఎందుకు? రాజు ఎవరు అంటారా? ఇప్పుడు ఇందాక తోకతో గుర్తని చెప్పాడు. తల్లి తండ్రి అక్కన బాగా వచ్చి ఇక్కడ దిందురా, అడిగి పోదందా, అక్కడికి ఇద్దాందా అన్నారు. మీరేంటనేమంటారు? ఓన్గా నిర్ణయం తీసుకొని పోతున్నారు లేదా? కారణం ఏంటి? పోనీ పొరపాటున కనీసము ఎవరు బిలాం ప్రవక్త కొంచెం ఆగండయ్యా ప్రార్థిస్తానన్నాడు. బిలాం ప్రవక్త ఎవరు కొంచెం ఆగండయ్యా అంటే అర్థం ఏంటి? అడుగుతా అంటే అర్థం ఏంటి? ఎవరున్నారు ఇప్పుడు? నాకు ఆల్రెడీ నాకు రాజు ఉన్నాడని అర్థమైంది కాబట్టి కొంచెం ఆగండి, నేను రావలేదు, రాజుని అడిగి చెప్తా, ప్రభుని అడిగి నేను అధికారిని అడిగి చెప్తానన్నాడు. కానీ ఇల్లే తర్వాత సంగతి, అది ఆయనకి ఇల్లే తర్వాత సంగతి. కానీ మొత్తం ఏమన్నాడు? ఒక రాజు యొక్క అధికారం కింద ఉన్నట్టుగా మన వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మరి మన ఇంటికి ఎవరు వచ్చినప్పుడు ఏ కన్నా ఆహ్వానించినప్పుడు అంటే దేవునికి జనాంగము, దేవుని సేవకులు, దేవుని రాజుగా కలిగినటువంటి వాడు ఎక్కడ పడితే అక్కడ దేన్ని పడితే దాన్ని నిలబడేవాడు కాదు. హల్లెలూయా. బంధువులు వచ్చారు, కులస్తులు వచ్చారు, మరి ఎవరో వచ్చారు, వచ్చేయమంటారు, ఏం చేస్తారు? మనల్ని వెల్కమ్ చేస్తారు, రమ్మని మనల్ని ఆహ్వానిస్తారు. ఇప్పుడు మనమే రాజు, మనమే మంత్రి, మనమే ఎమ్మెల్యే, అన్ని మనమైతే చేస్తాం, టక్కన జాగ్రత్తగా వెళ్తాం. కానీ మనం రాజు ఉంటే ఏం చేస్తాం? వెళ్ళమని కాదు, వెళ్తాం. వీళ్ళ మన అన్వర్ అది ఏం చేస్తామంటే కొంచెం ఆగండి, అడిగి వస్తా, ఎవరిని? రాజుని అడిగి వస్తా, ఆయన వెళ్ళమంటే వస్తలేకపోతే ఆ వెంటనే ఇప్పుడు సపోజ్ లోపట ఉండాలి ఎవరు? రాజు లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు రాజు లేడు, లోపలికి వెళ్ళావు, ఏం చేస్తావు? ఎవరు చెప్తావు నువ్వు? సరే లోపలికి వెళ్ళావు, మంచిదే. ఇప్పుడు ఎవరు ఉండాలి? నువ్వు వెళ్ళాలంటే ఫస్ట్ ఎవరు ఉండాలి? రాజు ఉండాలి. ఇందాక మందసం ఉంది కానీ రాజు లేరు, ఏం చేయమంటారు? ఓడిపోయారు. మందసం ఉంది కానీ ఎక్కడ ఎవరు లేరు? జయించే శక్తి మన యుద్ధశూరుడు లేడు అక్కడ, సైన్యాధిపతి అక్కడ లేడు. ఏదో ఏముంటే ఏం లాభం? నువ్వు గదిలోకి వెళ్ళి రాజులేకపోతే ఏం చేస్తావు? అడు మళ్ళీ ఆలోచిస్తావు, పోవాలా వద్దా, ఏదైతే బాగుంటుంది అంటే 10 మందిలో ఆలోచించి ఎక్కడ ఆలోచిస్తున్నావు? కారణం ఏంటి? రాజు లేడు కనుక అయోమయసుకు మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, సంఘ జీవితంలోనైనా మనకి ఎవరు కలిగి ఉండాలి? రాజును కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను మరొకసారి దేవుడికి నాకు ఇచ్చిన వర్తమాన్ని 3 ముక్కలు ముగించేస్తాను. జాగ్రత్తగా. నేడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యము వ్యాపిస్తుంది, బహుగా వ్యాపిస్తుంది. కానీ ఏ సేవకుడు కానీ, ఏ సంఘ పెద్ద కానీ, ఏ క్రైస్తవుడు కానీ మేము మా జీవితంలో, మా కుటుంబంలో, మా సంఘములో, మా పరిచయలో రాజును కలిగి ఉన్నామా లేదని గ్రహింపు లేకుండా వెళ్ళిపోతున్నారు. మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన ప్రతిదానికి లెక్క జీవితం ఉంది. కథ మూసుకొని ప్రార్థిస్తాం.
ఇశ్రాయేలు ప్రజల దేవుని యొక్క నాయకత్వమును, దేవుని యొక్క ఏలుబడి విసర్జించి తమ ఇష్టానుసారంగా జీవిస్తూ అబద్ధాలు, స్వార్థంలో, గర్వము, విస్తరణ, రకరకాల పాపాలు చేస్తూ ఫిలిస్తీన్లు రాగానే యుద్ధం చేస్తామనుకున్నారు. సంపూర్ణంగా ఓడిపోయారు. మందసం వస్తే గెలుస్తామనుకున్నారు, అయినా ఓడిపోయారు. పాపాన్ని ఒప్పుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, ప్రభువుకు లోబడకుండా ఎంత యుద్ధం చేసినా దాని ఫలము ఓటమే, అపజయమే. సమయంలో వారి పాపములు వారితో తింపజేశాడు. వారి నిమిత్తం బలియాగం చేశాడు. వారిని ఒక యుద్ధ సంబంధమైనటువంటి అనుభవం తీసుకొచ్చాడు. ఇదిగో కాపరి లేని గొర్రెల వల్ల మంచి పేరు ఉన్నప్పుడు మన ప్రధాన కాపరి పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. మన తన పిలుపును అందించి మన సమకూర్చినాడు. ఈ రోజు కూడా తండ్రి కుడి పార్శ్వం కూర్చొని మనకు విజ్ఞాపన చేయించున్నాడు. ఆ విజ్ఞాపన చేసిన మీరు విజ్ఞాపన చేయమని చెప్పినాడు, నేర్పించినాడు. అంత మాత్రం కాకుండా మన పాపమును కడగడానికి, క్షమించడానికి, తీసివేయడానికి, పరిమళ వాసన సువాసన చేయడానికి 3 మెట్ల పరుగులు తాక్కుల్లో రక్తమంతా కాచి ప్రాణం కూడా పెట్టినాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రార్థన చేసుకో. గొప్ప దేవా, సర్వాధికారి, జీవాధిపతి, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా, చిన్న మందగా చేరు మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడిన మీ ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇశ్రాయేలుకు మీరు రాజుగా ఉన్నంత కాలము వారికి అపజయం లేదయ్యా. ఎర్ర సముద్రం వచ్చిన 2 పాయలుగా చించబడింది. ఫరో వచ్చినా ఏం చేయలేకపోయాడు. కానీ ప్రతి మీ రాజ్యాన్ని ధిక్కరించారు, తమ ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. ప్రభువా తండ్రి, వారి జీవితంలోకి అపజయము, మరణము ప్రభువా ప్రారంభమైంది. అయినప్పటికీ మరలా వారిని ప్రేమించి, వారిని త్రోసివేయకుండా వారిని ప్రేమించి దేవా మీకు స్తోత్రములు. సమయేలు పంపించి వారితో మాట్లాడించి మీ యొక్క సందేశం వారికి ఇప్పింపజేసిన దేవా మీకు స్తోత్రములు. మరలా వారు జీవింపజేసిన దేవా, వారిని మరలా సైనికులుగా సిద్ధ చేసిన మహాదేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. నేను కూడా ప్రభువా పైకి చూడడానికి ప్రభువా విశ్వాస క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు దేవా, ఇదిగో మా ఆత్మీయపతడానికి కారణము ఒకటి వేషధారి అని, వేషధారి రెండవ ప్రభువా మా శరీర సంబంధి ప్రభువా మీకు వాక్య స్పష్టీకరించుండగా దేవా మీ మహాశక్తిని మాకు అనుగ్రహించండి. ఈ మంటి గట్టును మీ మహిమైశ్వర్యం పోయండి. ఇదిగో జయించిన వాడికి నా సింహాసనం మీకు వాక్యం సెలవిస్తుండగా దేవా, శరీరాశం, నేత్రాశం ప్రభువా, వేషధారి ప్రభువా, ఈ సకాలమైన వాటిని జయించి దేవా తండ్రి మీతో కూడా మీ రాజ్యంలో కూర్చున్నటి మహా భాగ్యము దేవా మీరు అందరికీ గ్రహించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుచున్నాను. కానీ మమ్మల్ని ఈ ప్రాంతాన్ని మీకే సమర్పి సమస్త మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సన్నిధి ఆయన కాపుదల కూడిన మనకును లోకములో సకల పరిశుద్ధ సదాకాలం తోడ నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.